20 ఏళ్ల నిరీక్షణకు చెక్. త్రివిక్రమ్కి వెయిటింగ్ తప్పకనే ఇది చేస్తున్నారా? రైటర్గా 2, డైరెక్టర్గా హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారా? మరి 20 ఏళ్ళేంటి, హ్యాట్రిక్ ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకు అనంటే ఆయన తీసినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్సే ఆయన్ని ఆబ్వియస్లీ ఒక స్టార్ డైరెక్టర్ని చేసడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఫ్యామిలీ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి విక్టరీ వెంకటేష్ గారితోటి నువ్వు నాకు నచ్చావు, దాని తర్వాత మల్లీశ్వరి సినిమాలకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అప్పట్లో స్టోరీ అండ్ మాటలు రాశారు. సో అయితే ఆ సినిమాలు చాలా అంటే చాలా పెద్ద హిట్ అయ్యాయి. స్టిల్ ఇప్పటికీ కూడా నువ్వు నాకు నచ్చావు సినిమాలోని కామెడీ సీన్స్ అవి ఎవర్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అలా ఉంటాయి. ఈవెన్ ఎంఎస్ నారాయణ గారితో, సునీల్ గారితో ఈ కామెడీ సీన్స్ అన్నీ కూడా స్టిల్ ఇప్పటికీ అసలు ఒక బోర్ కొట్టకుండా ఎవరైనా ఏదైనా మూడ్ ఆఫ్లో ఉన్నా కానీ ఆ సీన్లు పెట్టుకొని ఓపెన్ చేస్తారు. అంత హిలేరియస్గా ఉంటాయి. అండ్ అది కూడా ఫస్ట్ సినిమాకే అలాంటి స్టోరీ అండ్ డైలాగ్స్ రాశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇక దాని తర్వాత మల్లీశ్వరి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మల్లీశ్వరి కూడా చాలా అంటే చాలా కామెడీ, చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కంప్లీట్గా అది. దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఇటు విక్టరీ వెంకటేష్ గారికి మధ్య ఎప్పటి నుంచో ఒక సినిమా ఉంటుంది, డెఫినెట్గా వీళ్ళు రైటర్గానే ఇంత సక్సెస్ అయ్యారు, డైరెక్టర్గా ఇంకో సినిమా వస్తుందని చాలా రోజుల నుంచి దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి కూడా నడుస్తూనే ఉంది అది. సో మరి అది కొన్ని కథలు త్రివిక్రమ్ గారు చెప్పినప్పటికీ వెంకటేష్ గారు కొంచెం నచ్చకపోవడం, లేకపోతే స్టోరీ నచ్చినప్పుడు అట్లీస్ట్ డేట్స్ క్లాష్ అవ్వడం, సో ఇవన్నీ కూడా అలా 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 వస్తూ ఆల్మోస్ట్ అంటే ఆయన రైటర్గా చేసినటువంటి హీరోతోటి డైరెక్టర్గా ఇంతవరకు అంటే ఆల్మోస్ట్ 20 ఏళ్ళు దాటుతున్నా కానీ ఇంతవరకు ఒక సినిమా కూడా చేయలేకపోయారు. సో ఇప్పుడు 20 ఏళ్ల నిరీక్షణకి చెక్ పడిందని చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నంతో మంచి ఫామ్లో ఉన్నటువంటి విక్టరీ వెంకటేష్ గారు డైరెక్టర్ త్రివిక్రమ్ గారు చెప్పినటువంటి ఒక స్టోరీని ఆయన యాక్సెప్ట్ చేశారు. అండ్ దాంతో రీసెంట్గానే ఒక ఆల్మోస్ట్ ఇది పట్టాలెక్కబోతుంది అన్న టాక్ కూడా ఇండస్ట్రీ నుంచి చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. సో చాలామందికి డౌట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆల్రెడీ అల్లు అర్జున్ గారితో అనౌన్స్ చేశారు కదా, మరి దానికి ఏంటి అన్న డౌట్ కూడా రావచ్చు. అక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారితో సేమ్ టైం అట్లీ గారు ఒక సినిమా అనౌన్స్ చేశారు ఆయన బర్త్డే సందర్భంగా. అది కంప్లీట్గా విఎఫ్ఎక్స్ అండ్ ఒక ప్రకృతికి సంబంధించినట్టు ఒక సినిమా. సో టెక్నికల్ సినిమా అని అయితే డెఫినెట్గా అర్థమవుతుంది. సో ఆ సినిమాని ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేశారు కాబట్టి అది తీసుకోవడానికి డెఫినెట్గా చాలా టైమే పడుతుంది. అట్లీస్ట్ 2.5 years డెఫినెట్గా పడుతుంది. కాబట్టి ఈ 2.5 hours సో ఇక్కడ వెంకటేష్ గారికి ఒక కథ అంటే మీడియం రేంజ్ కథ, అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ని చాలా బాగా ఎంగేజ్ చేస్తారు త్రివిక్రమ్ గారు. సో అలాంటి ఒక కథనే త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారికి చెప్పినట్టుగా చాలా గట్టిగా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి టాక్ వినిపిస్తుంది. ఎప్పటి నుంచో నువ్వు నాకు నచ్చావు తర్వాత చాలా స్టోరీస్ వెళ్ళాయి. బట్ ఇప్పుడు చెప్పినటువంటి స్టోరీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. సో సంక్రాంతికి వస్తున్నాం కూడా చాలా మంచి హిట్ అయింది కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఈ కాంబోలో ఒక సినిమా రాబోతుందన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. అయితే సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితో చేయాలంటే ఇంకొక 2 years పడుతుంది. దాని తర్వాత త్రివిక్రమ్ గారు చేసే సినిమా కూడా మైథలాజికల్కి సంబంధించినటువంటి ఒక సినిమా అట. కాబట్టి ఆ సినిమా కూడా విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే సీజీ వర్క్స్ కానీ ఎక్కువ ఉండడం వల్ల చాలా గ్యాప్ ఉంటుంది. సో ఈ గ్యాప్ అండ్ అక్కడ అట్లీ గారి సినిమా గ్యాప్ రెండూ ఉన్నాయి కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 years పడుతుంది. కాబట్టి ఈ గ్యాప్లో వెంకటేష్ గారికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఒక సినిమా అది డెఫినెట్గా బాగుంటుంది. ఈ కైండ్ ఆఫ్ జోనర్లో చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, చాలా టైం కూడా ఉందని. సో వెంకటేష్ గారు చెప్పినట్టు ఆయన కూడా పచ్చ జెండా ఊపినట్లు కూడా టాక్ నడుస్తుంది. సో వస్తే నెక్స్ట్ సంక్రాంతి కల్లా వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇప్పుడు గుంటూరు కారం తర్వాత గుంటూరు కారం తెలుసు, ఆయన గుంటూరు కారం చాలామందికి డిసప్పాయింట్ చేసింది. బట్ కాకపోతే సాంగ్స్ పరంగా ఓకే గుడ్ మంచిగా అనిపించింది. అండ్ డైలాగ్స్ ఎస్పెషల్లీ త్రివిక్రమ్ గారి డైలాగ్స్ తెలుసు మన అందరికీ ఎలా ఉంటాయో. నువ్వు నాకు నచ్చావు కాంచెలు మొదలు పెడితే అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది, అతడులో ఉంటే డైలాగ్స్, ఆ డైలాగ్స్ అందుకే అంటారు త్రివిక్రమ్ గారిని మాటల మాంత్రికుడు అని. సో అందుకోసమనే అలాంటి ఒక సబ్జెక్ట్ని ఫ్యామిలీ ఓరియంటెడ్కి అండ్ బంధాలు ఆ టైప్ ఆఫ్లో తీస్తున్నట్లుగా అయితే టాక్ నడుస్తుంది. సో మరి ఇది వెంకటేష్ గారికి ఒక్కరేనా, ఇంకా దాని తర్వాత ఏమైనా మల్టీ స్టార్ ఉంటుందా అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. అండ్ త్రివిక్రమ్ గారు మళ్ళీ బ్యాక్ వచ్చి అంటే అందరూ స్టార్స్ తోటి తీస్తారు కదా, ఎన్టీఆర్ గారితో, అల్లు అర్జున్ గారితో, మహేష్ బాబు గారితో, ఇలాంటి హీరోలతో తీసే త్రివిక్రమ్ గారు ఇప్పుడు కొంచెం ఆయన
డైవర్ట్ అయ్యి సీనియర్ హీరోల దగ్గరికి ఎందుకు వెళ్ళారన్న టాక్ కూడా చాలా గట్టిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అల్లు అర్జున్‌కి ఆల్రెడీ చెప్పారు స్టోరీ. బట్ ఆయన అట్లే సినిమాలో బిజీగా ఉండడం వల్ల, చాలా గ్యాప్ ఉండడం వల్ల ఇక్కడ ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ వెంకటేష్ గారికి చెప్పినట్లయితే తెలుస్తుంది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో రైటర్‌గా వచ్చినటువంటి 2 సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. బట్ ఇప్పుడు హ్యాట్రిక్ అనమాట. సో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తే ఆ సినిమా డెఫినిట్‌గా హ్యాట్రిక్ అవుతుంది అని కూడా ఫ్యాన్స్ చాలా గట్టిగా నమ్ముతున్నారు. అండ్ వీళ్ళిద్దరి కామెడీ అంటే అటు వెంకీ గారి కామెడీ టైమింగ్‌కి, త్రివిక్రమ్ గారి డైలాగ్స్‌కి ఇంకా నెక్స్ట్ లెవెల్ హిలేరియస్‌గా ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే ఉండడంలో మనం అర్థం చేసుకోవచ్చు. సో చూడాలి మరి ఈ సినిమా ఇంకా ఎప్పుడు అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ చేయలేదు. బట్ ఇండస్ట్రీ వర్గాల నుంచి అయితే టాక్ ఒకవేళ అనౌన్స్ చేస్తే మాత్రం ఫ్యాన్స్‌కి మరో సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ డెఫినెట్‌గా ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి వీరిద్దరి కాంబినేషన్ గురించి మీరు ఎలాంటి సినిమా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.